చేయి విడిచారనమాట. అప్పుడు నిజంగా మన స్వభావంతో మానవుగా వచ్చారు కాబట్టి ఆయనకి నిజంగా దప్పికొన్నారనమాట. ఆయన దాహం వేసింది. కానీ మన దేవుడు సమస్త సృష్టిని చేశారు. ఆయనకి దాహం ఎందుకు వేసింది? సముద్రాలని సృష్టించారు, జలసరాలని అన్నిటినీ ఆయన సృష్టించారండి. అప్పుడు మొదటిగా మనం ఆదికాండంలో చూసినప్పుడు ఆగరు చిన్న పిల్లోడిని తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇస్మాయిల్ని తీసుకుని, ఆగరంటే అబ్రహాం గారు రెండో భార్య, తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ బిడ్డ దాహానికి ఏడుస్తాడనమాట. ఏడ్చినప్పుడు అరణ్యంలో నీళ్లు ఉండవు కదండి, ఎడారుల్లో. అప్పుడు ఈ ఆగరు ఆ బిడ్డని అలా దూరంగా ఉంచేసి అప్పుడు దేవునికి మొరపెట్టింది అనమాట. ప్రభువా, నేనేమి చేయలేను, ఈ బిడ్డ అనే చావుని నేను చూడలేను అనేసి ఆవిడ దేవునికి మొరపెట్టినప్పుడు ఆ దూరంగా చూసినప్పుడు నీటి బొగ్గని దేవుడు బయలుపరిచారనమాట. అప్పుడు ఆవిడ ఆ నీటితోటి ఆ బిడ్డ దాహాన్ని తీర్చింది. అలాగే ఆ బిడ్డ ఇస్మాయిల్ అనమాట. ఆయన అరబ్బీ పురుషులకి అరబ్బీలకి అందరికీ మూల పురుషుడు అనమాట. దేవుడు అతన్ని అంతగా ఆశీర్వదించాడు. ఇందువల్ల దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు కాబట్టి ఆ బిడ్డని అంత ఇదిగా దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా మక్కాలో ఆ నీటి బుగ్గ ఇంకా అలాగా వస్తానే ఉందండి ఆ నీరు. ఈరోజు కూడా ఆ రోజున ఉన్న నీరు మక్కాలో అతి పరిశుద్ధమైన వాటర్, అంటే పరిశుద్ధ నీరు అంటారనమాట. అక్కడ ఇంకా కూడా ఉందండి. తర్వాత ఇంకో మాట ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు 6 నెలలని సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నెలలను చేశారు. అలాంటి మహాదేవునికి దాహముగా, అందుకు కాదండి దాహం, మన అతిక్రమాలు మన పాపాల గురించి మనం నిజంగా రక్షణ పొందాం. కానీ నిజంగా అందరూ ఆయనలో ఉన్నామని లేదండి. మనకు మనమే ప్రశ్నించుకుందాం. నిజమైన విశ్వాసంతో ఆయన వెంబడించినప్పుడే ఆయన నిజమైన దాహం తీరుతుంది అనమాట అండి. ఆత్మల దాహం అనమాట ఇది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ప్రభు సమరయ ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ సమరయ స్త్రీ మనందరికీ తెలుసు కదండి. దేవుడు ఎందుకు వెళ్ళాడంటే ఆవిడ్ని రక్షించడానికి అటు వెళ్ళారు. ఎందుకంటే ఆవిడ్ని రక్షించి ఆవిడ వల్ల అనేక మంది ఆయన వైపు తిరగడానికి ఆయన అక్కడికి వెళ్ళారండి. ఆ సమరయ స్త్రీ దాహాన్ని తీర్చారు. నిజంగా ఆవిడ వెంటనే పశ్చాత్తాపడింది అనమాట. ప్రభువుని చూసి, ఈయన నా యొక్క స్థితి అంతా చెప్తున్నారు, నిజంగా ఈయన దైవకుమారుడే అనేసి ఆయన స్థితిని తెలిపారు. కాబట్టి మన ప్రభు ఆవిడ నమ్మి అనేకులకి సాక్షిగా నిలబడ్డదండి. అప్పుడు నిజంగా నేను అనుకుంటున్నాను, నిజంగా ఆయనకి దాహం తీరింది. ఎందుకంటే ఒక పాపి రక్షింపబడింది. చాలా పాపాత్మురాలు ఆవిడ. మనలో కూడా ఏదో నటింతాం కానీ ఎంతోమంది ఎన్నో విధాలుగా తొట్టిల్లు పడడం వాళ్ళు ఉండొచ్చండి. కానీ నిజంగా మనం వెంబడించినప్పుడు నిజంగా ఆయనకి దాహం తీరుతుంది అన్నమాట అండి. ఇదొక విషయము. ఈ చిన్న మాటలో దేవుడు దీవించును గాక.